హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ మ్యాథమెటిక్స్ FA1 క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. 196 డివైడెడ్ బై 10 కోషియంట్ ఈజ్ అని చెప్పి ఇచ్చారమ్మా. 196ని 10తో డివిజన్ చేస్తే కోషియంట్ వచ్చేసి 19 వస్తుంది, రిమైండర్ వచ్చేసి 6 వస్తుంది. ఇక్కడ అడిగింది కోషియంట్ కాబట్టి 19 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ 16,225 మైనస్ డాష్ ఈక్వల్ టు 10,200 అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 16,225లోంచి ఈ 10,200ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 5 - 0 5, 2 - 0 2, 2 - 2 0, 6 - 0 6, 1 - 1 0 కాబట్టి 6,025 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక రోమన్ నంబర్ ఇచ్చారమ్మా, XXII అన్నారు. x అంటే 10 ప్లస్ ఇంకొక x 10 ప్లస్ 1 ప్లస్ 1 22 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 50-L అని చెప్పి ఇచ్చారు. 50 అనేది Lకి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 మిలియన్ ఈక్వల్ టు డాష్ ల్యాక్స్ అని చెప్పి అడిగారు. 1 మిలియన్ రాద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి ఇది 1 మిలియన్ అనమాట. దీన్ని ఎన్ని ల్యాక్స్ అనేది చూద్దాం. 1s, 10s, 100s, 1000, 10,000, ల్యాక్. కాబట్టి చూడమ్మా, ల్యాక్స్లోకి మనం ఆపేసాం. ఇక్కడ మొత్తం 10 ల్యాక్స్ ఉన్నాయి. ఓకేనా, 1 మిలియన్ వచ్చేసి 10 ల్యాక్స్. సో ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 95 అని ఇచ్చారమ్మా. 95 కరెక్ట్ ఏంటో చూద్దాం. 95ని మనం ఎలా రాస్తామంటే ఫస్ట్ 90 రాసుకోవాలంటే XC అంటే సి అంటే 100 కదా. ఎక్స్ అనేది ముందు రాసాం కాబట్టి XC అంటే 100 మైనస్ 10 అనమాట. 100 మైనస్ 10 ఎంత, 90. ఓకే, తర్వాత వి రాశారు అంటే 5, 90 ప్లస్ 5 95 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ ఫామ్ ఆఫ్ 30,000 ప్లస్ 6,000 ప్లస్ 800 ప్లస్ 40 ప్లస్ 1 అని ఇచ్చారు. ఇది మొత్తం ఏమవుతుందంటే 36,841 అవుతుంది. ఇది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ 8,764 ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అన్నాడు. ఇక్కడ 7 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ 700 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ 65,390 అన్నాడు. ఇక్కడ ఫేస్ వాల్యూ అడిగినప్పుడు అది ఏ ప్లేస్లో ఉన్నా కూడా దాని వాల్యూ అదే వస్తుంది అనమాట. సో 5 అనేది కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10 crore ఈక్వల్ టు డాష్ మిలియన్స్ అన్నారు. చూడమ్మా, 10 crore రాద్దాం ఇప్పుడు. ఇది 10 crore అమ్మా. ఇది మిలియన్స్ ఎన్నో చూద్దాం. 1s, 10s, 100s, 1000, 10,000, 100,000, ఇది మిలియన్ అవుతుంది. సో 100 మిలియన్స్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ 900 ప్లస్ 99 అని చెప్పి అడిగారమ్మా. ఇలా రాసుకుంటాం. 900 ప్లస్ 99 వచ్చేసి 999 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19 ఇంటూ 12 అన్నారు. 12 9s వచ్చేసి 108, 12 1s 12 ప్లస్ 10 22. సో 228 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24 డివైడెడ్ బై 6 రిమైండర్ ఈజ్ అన్నారు. 6 4s 24 అమ్మా, రిమైండర్ 0 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20ని 2తో డివిజన్ చేశారు. ఇందులో 2 అనేది ఏమవుతుంది అని చెప్పి అడిగారు. డివైజర్ అవుతుంది. 20 ఏమో డివిడెండ్ అవుతుంది, 10 కోషియంట్, 0 వచ్చేసి రిమైండర్. కాబట్టి డివైజర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 27 ప్లస్ 419 ప్లస్ 581 ప్లస్ 973 అన్నారు. దీన్ని సింపుల్గా ఈ మిడిల్లో ఉన్న రెండింటిని యాడ్ చేస్తే 1000 వస్తుంది. అలాగే ఫస్ట్ లాస్ట్లో ఉన్నవి యాడ్ చేస్తే ఇంకొక 1000 వస్తుంది. 1000 ప్లస్ 1000 వచ్చేసి 2000 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మేక్ వర్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ 987 ప్లస్ 895 అని ఇచ్చారు. ఇక్కడ 987 ప్లస్ 895ని మనం ఎలా రాస్తామంటే ఇన్ ఏ విలేజ్ 987 జెంట్స్ అండ్ 895 ఉమెన్స్ ఆర్ దేర్. వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇన్ విలేజ్ అని చెప్పి రాసుకోవచ్చు. ఈ విధంగా
క్వశ్చన్ మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి ఇచ్చారమ్మా. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ రాయాలి. ఇందులో ఇచ్చిన నంబర్స్ చూస్తే 10,458, 22,467, 65,338, 53,615 ఉన్నాయి. వీటన్నిటిలో బిగ్ నంబర్ ఇది, ఫస్ట్ ఇది రాస్తాము, నెక్స్ట్ ఇది సెకండ్ ఇది రాస్తాం, థర్డ్ వచ్చేసి ఈ నంబర్ అమ్మ, ఫోర్త్ వన్ వచ్చేసి ఇది. ఈ విధంగా రాసుకుంటాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్, దాన్ని డిక్రీజింగ్ ఆర్డర్ అని కూడా చెప్తాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి ఇచ్చారు. మురళీ సెల్స్ 10 గువాస్ ఫర్ 50 రూపీస్. వాట్ వుడ్ బి ద ప్రైస్ ఆఫ్ 7 గువాస్ అన్నారు. 10 గువాస్ 50, మరి 1 గువా ఏమవుతుందంటే 50/10 5 రూపీస్ అవుతుంది. ఇక్కడ 7 గువాస్ అన్నారు కాబట్టి కాస్ట్ ఆఫ్ 7 గువాస్ అంటే 7 × 5, 7 5s వచ్చేసి 35 రూపీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అన్నాడమ్మా. సో 24ని 1 × 24గా రాస్తాం, 2 × 12గా రాస్తాం, 3 × 8గా రాస్తాం, 4 × 6గా రాస్తాం. కాబట్టి ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 1 2 3 4 6 8 12 and 24. These all are the factors of 24 అన్నమాట. నెక్స్ట్ వన్, రైట్ ద నంబర్ ఇన్ వర్డ్స్ ఫర్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ హిందూ, అరబిక్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇన్ వర్డ్స్ అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ ఈ నంబర్ని హిందూ అరబిక్ సిస్టంలో రాయాలి, ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా రాయాలి. హిందూ అరబిక్ సిస్టంలో వచ్చేసి ఇలా రాస్తానన్న, చూడండి, 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh. ఓకే, నెక్స్ట్ క్రోర్. ఫ్రోనమ్మ 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh crore. సో 4,75,21,256 అని రాస్తాం. ఇదే నంబర్ని ఇంటర్నల్ సిస్టంలో ఎలా రాస్తామంటే 47,521,256 అని రాస్తాం. ఓకే, అలాగే ఈ నెంబర్ చూద్దాం, 25,24,000 అని రాస్తాం ఇండియన్ సిస్టంలో. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో వచ్చేసి 2,524,000 అని చెప్పి రాస్తాం. నెక్స్ట్, రిప్రజెంట్ ద రోమన్ నంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 40 అన్నారమ్మా. 40ని XL అని చెప్పి రాస్తాం. L అంటే 50, XL అంటే 50 - 10 40 అవుతుంది. నెక్స్ట్ 1000 ఇచ్చారమ్మా. నెక్స్ట్ 1000 అమ్మా, 1000 అంటే M అనమాట. నెక్స్ట్ 75 ఇచ్చారమ్మా. 75ని ఎలా రాస్తామంటే ఫస్ట్ L రాస్తాం, L అంటే 50, తర్వాత X ఇక్కడ 60 అవుతుంది, ఇంకొక X రాయండి 70, నెక్స్ట్ V అనమాట. 50 10 10 5 టోటల్గా 75 అవుతుంది. ఇక 9 అని ఇచ్చారమ్మ, ఇది 10 కంటే 1 లెస్ కాబట్టి IX అని రాస్తాం. నెక్స్ట్ 55 అంటే LV అవుతుంది. L అంటే 50, V అంటే 5 కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ 60 అమ్మ, దీన్ని 50 + 10 అంటే LXగా రాసుకుంటాం. నెక్స్ట్ 88 రాయాలి. దీన్ని ఎలా రాస్తాం చూడమ్మా, LXXX అంతవరకు 80 అయిపోయింది. 8 అంటే VIII, ఇది 88 అనమాట. నెక్స్ట్ 500 ఇచ్చారు, 500ని D అని చెప్పి రాసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.